లాస్ట్ వీడియోకి 10 కామెంట్స్ కంప్లీట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీకోసం సీతారామం పార్ట్, మీకోసం ఎండ్లో ఒక మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ పెట్టాను. ఆ సీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఒక మంచి ట్రైలర్తో వీడియో స్టార్ట్ చేద్దాం. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం, సాహువనే ప్రపంచము. తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతూ ఉంటే తరలించరా వీధి సైతం. సీన్ ఓపెన్ చేయగానే ఒక వాయిస్ ఓవర్. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇలా అంటాడు, మన దగ్గర ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. మేఘాలయలో ఉన్న స్లీపర్ సెల్స్ అందరినీ యాక్టివ్ చేయండి. నవంబర్ 7th కల్లా మనం అనుకున్నదంతా జరగాలి. నవంబర్ 7th రోజు పిఎం అక్కడికి మీటింగ్కి వచ్చినప్పుడు మనం పిఎం మీద అటాక్ చేయాలి. ఇలా టెర్రరిస్ట్ వాయిస్ ఓవర్ తర్వాత ఒక డిమ్ రూమ్ నుంచి కెమెరా రోల్ అవుట్ అవుతుంది. అప్పటి వరకు ద ఎటర్నల్ లవ్ ఆఫ్ రామ్ అండ్ సీత బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనే బుక్ చదివిన అమృత ఇప్పటికీ అమృత ఎవరు అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. పేరు పెట్టాలరా, ఏదైనా మంచి పేరు చెప్పు. అమృత బాగుందిరా. ఆ అమృతనే. తను ఆ బుక్ క్లోజ్ చేసి ఇలా అంటుంది, వాళ్ళెందుకు విడిపోవాల్సి వచ్చింది? వాళ్ళ ప్రేమ సరిపోలేదా? అండ్ ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడికి వెళ్ళాయి? ఇలా ఆలోచిస్తూ తన విండో నుంచి బయటికి చూస్తూ ఉంటుంది. మెల్లగా స్క్రీన్ మొత్తం పొగమంచు కమ్ముకొని మనకు భరతనాట్యం బీజం వినవడం స్టార్ట్ అయ్యి టైటిల్ కార్డ్స్ పడతాయి. ఒక లెటర్ని ఫాలో అవుతూ కెమెరా వెళ్తుంది. ఆ లెటర్ వెళ్ళి ఒక టేబుల్ మీద పెడతారు. ఆ టేబుల్ ఎవరిది అంటే ఆర్మీ ఆఫీసర్ చౌహాన్ సింగ్ది. ఆ లెటర్ ఓపెన్ చేసి చదివిన చౌహాన్ సింగ్ ఆ ప్యారిక్స్లో ఉండే ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ ఎమర్జెన్సీ మీటింగ్ కోసం పిలుస్తారు. ఆ ఆర్మీ ఆఫీసర్స్లో విష్ణు శర్మ అనే పర్సన్ లేచి మమ్మల్ని ఇక్కడికి పిలవడానికి కారణం ఏంటి సార్ అని అడుగుతాడు. అప్పుడు చౌహాన్ సింగ్ ఇలా చెప్తాడు, మన బ్యారిక్స్లో ఉన్న ప్రజల్ని మన నుంచి వేరు చేయడానికి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఒక ప్లాన్ చేశారు. ఆ స్లీపర్ సెల్స్ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే అంతలోపే మనం వాళ్ళందరినీ చంపేయాలి. అప్పుడు అదే గ్రూప్ నుంచి రామ్ లేసి ఇలా అంటాడు, వాళ్ళు కూడా మనం అదే చేస్తామని వెయిట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళని మనం చంపేశామనుకో నిజంగానే మనం ప్రజలందరికీ వ్యతిరేకలం అవుతాం. వాళ్ళందరూ మనల్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మరి నువ్వేమంటావు రామ్? వాళ్ళని చెప్పకుండా నీ దగ్గర వేరే ఏదన్నా ఐడియా ఉందా? నాకు ఒక్కరోజు సమయం ఏంటి సార్, రేపు ఏం చేయాలో నేను చెప్తాను. ఆ రోజు నైట్ రామును తన ఫ్రెండ్ వికాస్ స్లీపర్ సెల్స్ ఎవరో ఐడెంటిఫై చేయడానికి వెళ్తారు. ఆ విలేజ్ అంతా సర్వే చేస్తుండగా వాళ్ళకు ఒక ప్లేస్లో ఒక మీటింగ్ జరగడం అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళు మెల్లగా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటారు. అప్పుడు దాంట్లో హెడ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, మన హెడ్ ఆల్రెడీ ఇక్కడ ఉండే టీవీ ఛానల్స్తో మాట్లాడుతున్నారు కాబట్టి రేపు ఒక వీడియో పబ్లిష్ అవుతుంది. అదేంటంటే ఆర్మీ ఆఫీసర్స్ అందరు కలిసి ఒక విలేజ్ని ఖాళీ చేయించినట్టు ఇంకా చాలామందిని హింస పెట్టినట్టు ఆ వీడియోలో ఉంటుంది. మనం అదే టైంలో రెవల్యూషన్ తీసుకొచ్చామనుకో ప్రజలందరూ ఆర్మీ ఆఫీసర్స్కి ఆటోమేటిక్గా ఎదురు తిరుగుతారు. మీరు మీ ఏరియాలో ఉండే ప్రజలకు చెప్పాల్సింది ఏంటి అంటే మన ల్యాండ్స్ అన్నింటినీ గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొని ఫారెన్ కంపెనీస్ అమ్మేస్తున్నారు. అందుకే పిఎం కూడా 7th మీటింగ్కి వస్తున్నాడు అని చెప్పాలి. వాళ్ళ ప్లాన్ మొత్తం విన్న రామును వికాస్ ఏదో ఒకటి మనం చేయాలి అనుకుంటారు. అప్పుడు వికాస్ ఈ ప్లాన్ చెప్తాడు, రేపు నేను ఆ స్లీపర్ సెల్ పబ్లిక్లో ఉండగా తన ముందటికి వెళ్తాను. తన ముందటికి వెళ్ళిన తర్వాత ఇలా అంటాను, మన ప్లాన్ అంతా లీక్ అయిపోయింది, మనం తప్పించుకోలేం. అలాంటి టైంలో ఆ స్లీపర్ సెల్ పక్కా ఏదో ఒకటి మాట్లాడతాడు. అప్పుడు నేను మా ఆర్మీ ఆఫీసర్స్ ఏం తప్పు చేయకుండా మనం ఇలాంటి అన్ని ప్లాన్ చేస్తున్నాం, అదంతా మా ఆర్మీ ఆఫీసర్స్ తెలిసిపోయింది అని గట్టిగా అవుతాను. అలాంటి టైంలో మళ్ళా నేను నా చేతిలో ఉన్న గన్ కావాలనే తన చేతిలో పెట్టి ఆ ఫేక్ బుల్లెట్స్తో నన్ను కాల్పించుకొని నేను చనిపోతాను. అప్పుడు అందరు అక్కడ గ్యాదర్ అవుతారు. అలాంటి టైంలో స్లీపర్ సెల్స్ గురించి అందరికి తెలిసిపోతుంది. ఈ ప్లాన్ వినరా తన దగ్గర వేరే ఏ ప్లాన్ లేకపోవడంతో సరే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం నెక్స్ట్ డే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్కెట్కి వెళ్తారు. స్లీపర్ సెల్ని ఫాలో చేస్తూ తను పబ్లిక్లో ఉన్న టైంలో తన దగ్గరికి వెళ్తారు. కరెక్ట్ తన దగ్గరికి వెళ్ళే టైంకి ఒక పెద్ద వ్యాన్ వచ్చి క్రాష్ అవుతుంది. రామును తన టీం ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఆపేసి ఆ వ్యాన్ దగ్గరకు వచ్చి అందులో ఉన్న పీపుల్ని కాపాడడం స్టార్ట్ చేస్తారు. రామ్ వాళ్ళందరినీ కాపాడిన తర్వాత అందులో ఒక పర్సన్ వెళ్ళి స్లీపర్ సెల్తో మాట్లాడడం అబ్జర్వ్ చేస్తాడు. బోల్తా పడ్డ కార్ని స్ట్రేట్ చేస్తారు. స్ట్రేట్ చేసిన తర్వాత రామును తన టీం దాంట్లో సెర్చ్ చేస్తే
దాంట్లో గన్స్ ఇంకా బాంబ్స్ దొరుకుతాయి. అప్పుడు రామ్కి అర్థమవుతుంది వీళ్ళందరూ వచ్చింది స్లీపర్ సెల్స్ దగ్గర ఆశ్రయం తీసుకోవడానికని. వెంటనే వాళ్ళ టీంని అలర్ట్ చేసి అక్కడున్న స్లీపర్ సెల్స్ అందరినీ పట్టుకుంటారు. ఇంకా అక్కడున్న టెర్రరిస్టులందరినీ కూడా పట్టుకుంటారు. వాళ్ళందరినీ ఎంక్వైరీకి పంపిస్తారు. ఇలాంటి ఒక సడన్ సిచ్యువేషన్ జరగడంతో అక్కడ ఉండే పీపుల్ అందరూ షాక్ అవుతారు. అప్పటి వరకు మా ఇంటి పక్క వాళ్ళు లేదా వాళ్ళని రిలేషన్తో పిలిచిన ప్రతి ఒక్కరు, అంటే వీళ్ళందరూ టెర్రరిస్టులు అని తెలియక మనం ఇన్ని రోజులు మనతోటే ఉంచుకున్నాం, వీళ్ళు చెప్పింది నమ్మి మనం ఇంకా ఆర్మీ ఆఫీసర్స్ని కూడా హేట్ చేసాం అని అనుకుంటారు. ఇలా 12 టెర్రరిస్ట్ని పట్టుకోవడంతో రామ్కి ఇంకా తన టీంకి నేషనల్ వైజ్గా మంచి రికగ్నైజేషన్ వస్తుంది. నవంబర్ 7th రానే వచ్చింది. ఆ రోజే టెర్రరిస్టులు ప్లాన్ చేశారు పిఎంని కంట్రోల్లోకి తీసుకున్నామని. రామ్కి అక్కడనే ఎస్కార్ట్ డ్యూటీ పడుతుంది. రామ్ అక్కడున్న పీపుల్ అందరినీ సర్వే చేస్తాడు, ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్. రామ్కును వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ 4 days నుంచి అక్కడనే డ్యూటీ ఉంటుంది. ముందు రోజు నైట్ వాళ్ళందరినీ జనరల్గా చెక్ చేస్తుండగా 4 టెర్రరిస్ట్ దొరుకుతారు. అయితే దాంట్లో మాత్రం ఒకరు తప్పించుకుంటారు. అతని కోసం సర్వే చేస్తున్న రామ్ని ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఎవరో స్టేజ్ మీద భరతనాట్యం పర్ఫామ్ చేస్తుంటాడు. రామ్ జస్ట్ ఒక 2 seconds ఐ కాంటాక్ట్ ఇవ్వగలుగుతాడు, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక మంచి స్పీడ్లో ఉన్న జీప్లో ఉంటాడు. ఆ 2 seconds ఐ కాంటాక్ట్ తర్వాత రామ్కి సడన్గా బ్లాంక్ అయిపోయి తనకు ఒక డైలాగ్ వినపడుతుంది. కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం. రామ్కి డైలాగ్ వినపడిన తర్వాత తనకేమవుతుందో తనకు అర్థం కాదు, కానీ ఆ రోజంతా తన బ్రెయిన్లో అదే డైలాగ్ రన్ అవుతుంది. పిఎం స్పీచ్ అయ్యే టైంలో రామ్ని ఇంకా తన టీంని స్టేజ్ మీదకి పిలిచి పిఎం వాళ్ళని పొగుడుతారు, మీరు చేసింది చాలా గొప్ప పని. అదే హ్యాపీనెస్లో రామ్ తన డే అంతా గడుపుతాడు. ఆ రోజు నైట్ రామ్ తన రూమ్లోకి వెళ్ళినాక తన రూమ్లో 2 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ లెటర్ చూడంగానే ఒక చిన్న స్మైల్ ఇచ్చి లెటర్ అంతా చదువుతాడు. సెకండ్ లెటర్ చూస్తే ఒక పేరు, తను ఇప్పటివరకు ఎప్పుడు చూడని పేరు. అయితే ఇది నాకు రావాల్సిన లెటర్ కాదు, ఎవరికో రావాల్సిన లెటర్. రేపు తీసుకెళ్ళి ఆఫీస్ రూమ్లో సబ్మిట్ చేస్తామని తన కబోర్డ్లో పెడతాడు. కానీ తను అది సబ్మిట్ చేయడం మర్చిపోయి తన డైలీ రొటీన్స్ని కంటిన్యూ చేస్తాడు. 7 days తర్వాత మళ్ళీ అదే పేరుతో లెటర్ వస్తుంది. పేరు సీతా మహాలక్ష్మి. అయితే ఆ లెటర్ చూడగానే తనకి పాత లెటర్ గుర్తొచ్చి అది ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు. డియర్ రామ్, మీరు స్టేజ్ మీద మెడల్ తీసుకున్నాక అందరూ చెప్పినట్టే మీరు కూడా భార్యగా నా పేరు చెప్తారనుకున్నా, కానీ చెప్పలేదు. మెడల్ రాగానే భార్యను కూడా మర్చిపోతారా? వెంటనే వస్తానని నన్ను నా పుట్టింట్లో వదిలేసి మీరు వెళ్ళారు. అప్పటికీ మా అమ్మ నాన్న చెప్తూనే ఉన్నారు ఆర్మీ వాడు వద్దే వద్దే అని, కానీ నేనే వింటేగా. నా మీద బెంగ పెట్టుకోకండి. ఇట్లు మీ వైఫ్ సీతా మహాలక్ష్మి. రామ్ షాక్లో సెకండ్ లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. ఏమండి రామ్ గారు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమన్నారు కదా, వెళ్ళాక ఇదిగో ఉత్తరం రాస్తున్నాను. మొన్న చూసినప్పుడు పొత్తిగా చిక్కిపోయారు. నా మీద బెంగ పెట్టుకోవద్దని చెప్పాను కదా. ఇక్కడ రోజంతా పొగమంచుతోటే నిండిపోయింది. మేఘాలయ నుంచి నువ్వే పంపిస్తున్నావా? నిన్నేమో ఫుల్గా వర్షం పడింది. ఈ ఋతువులు కూడా నీలాగే వచ్చి ఉండకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడొస్తావు? నీకోసం ఎదురు చూస్తూ నీ సీతామహాలక్ష్మి. రామ 2 లెటర్లు చదివాక ఇలా అంటాడు. దీని మీద కూడా అడ్రస్ లేదు. మెల్లగా అలా బెడ్లో పండుకొని విండోల నుంచి బయటికి చూస్తూ మూన్తో ఇలా మాట్లాడతాడు. ఈ లెటర్ చదివేంతసేపు నాలో ఏదో ఫీలింగ్, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. హే మూన్, నీకేదైనా చెప్తే నువ్వు ఆ మ్యాటర్ తీసుకెళ్ళి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తావట కదా. నేను చెప్పిందంతా తీసుకెళ్ళి నా సీతా మహాలక్ష్మికి చెప్తావా? సీత, నువ్వు నేను ఎలా కనెక్టెడో నాకు తెలియదు, కానీ నీ లెటర్ చదివిన ప్రతిసారి నాకేదో స్పెషల్గా అనిపిస్తుంది. నేను నీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, డైరెక్ట్గా వచ్చేందుకు కలవు. ఇలా ఆలోచిస్తూనే మెల్లగా రామ్ ఎదురులోకి జారుకుంటాడు. తనకి మళ్ళీ ఒక డైలాగ్ వినపడుతుంది. కనిపిస్తోంది, కన్నీళ్లతో ఈ ఉత్తరం తడిసిపోవటం కనిపిస్తోంది. తుడిచేసుకో, ఈ జన్మకు ఇక సెలవు. ప్రిన్సెస్ నూర్జహాన్. తర్వాత కొన్ని రోజుల వరకు రామ్ ఎక్కడున్నా ఏం చేస్తున్నా సీతామహాలక్ష్మి గురించి ఆలోచిస్తారు. మీ చెల్లి అడిగింది మనం మొదటిసారి ఎలా కలిసాము అని. అప్పుడు నేను చెప్పాను, మౌనం యుద్ధపు వెలుగులలో మధురమైన సీతారాముల పరిచయం. తనకేదో అర్థమైనట్టు తలూపుకుంటూ వెళ్ళింది, కానీ దీని మీనింగ్ ఏంటో నువ్వే చెప్పగలవు. నువ్వక్కడ నేనిక్కడ
మాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పూలనే నీ నవ్వులుగా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో లెటర్. ప్రియమైన రామ్కి భార్య సీతామహాలక్ష్మి రాయనది. మనం మొదటిసారి ఎలా ట్రావెల్ చేసామో నీకు గుర్తుందా? ఇప్పుడు నేను ఒంటరిగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. నువ్వు నా పక్కనే ఉంటే టైమే తెలియకుండా ఏదో కబుర్లు చెప్పేవాడివి. ఇంకా సంపూర్ణ రామాయణం మూవీ రిలీజ్ అయింది. నువ్వు ఇక్కడనే ఉంటే భూమిక థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళేవాళ్ళం. కానీ పర్లేదులే, ఎంతైనా లెఫ్టినెంట్ వైఫ్ని కదా, నేను చూసుకోగలను. రామ్ లెటర్ క్లోజ్ చేస్తూ ఫస్ట్ డేట్ అండ్ అడ్రస్ లేదనుకుంటాడు. కానీ ఆ లెటర్ మీద డేట్ అండ్ అడ్రస్ ఉంటుంది. వెంటనే వెళ్ళి తన ఫ్రెండ్ వికాస్ని పిలిచి తన ఫ్రెండ్ ఇంకా తను వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కుతారు. ప్రతి బోగి బయట ప్యాసింజర్స్ నేమ్స్ పేస్ట్ చేయడంతో రామ్కి సీతాను వెతకడం చాలా ఈజీ అవుతుంది. రామ్ ట్రైన్ ఎక్కి ప్రతి బోగి టు బోగి చెక్ చేసుకుంటూ వెళ్తాడు. లాస్ట్కి ఏలో 21 సీట్లో సీత కూర్చుంది అని తెలుస్తుంది. అప్పుడు రామ్ సీత దగ్గరికి వెళ్తాడు. సీతని చూసే కరెక్ట్ టైంకి ట్రైన్ ఒక టన్నెల్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు రామ్ ఈ డైలాగ్ చెప్తాడు. మౌనం యుద్ధపు వెలుగులలో మధురమైన సీతారాముల పరిచయం. సీతను చూడంగానే రామ్ ఇలా అంటాడు, నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఇగో నీకోసం రాసిన లెటర్స్ అన్నీ ఇవే అని చెప్పేసి తను రాసిన లెటర్స్ అన్నీ సీత చేతిలో పెట్టి సీత అవన్నీ చదవడం విండోల నుంచి చూసి రామ్ వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. రామ్ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు రామ్కి ఒక సీన్ కనపడుతుంది. రామ్కి అప్పుడు 60 ఏళ్ళు. ఏం కావాలన్నా సీత సీత అని పిలుస్తూ ఉంటాడు. నీకు 60 ఏళ్ళు, ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నావు. ఏం కావాలన్నా సీత సీత అని పిలుస్తున్నావు. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ ఒక ట్రైలర్ చూద్దాం. అరే అక్కి, పార్ట్ 1లో ఇట్లాంటి ఎండింగ్ వచ్చిందనే ఆడియన్స్ ఫీల్ అయ్యారు. మళ్ళీ నువ్వు అలాంటి ఎండింగే రాస్తే ఎలా చెప్పురా? అరే ఈ స్టోరీ మొత్తం అయ్యేవారు కాగరా, దీని తర్వాత వచ్చే ట్విస్ట్కి నీ మైండ్ పోతుంది. అండ్ ఈ పార్టీకి వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి 15 మీరు కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టాటా, టేక్ కేర్.